నేను నా దగ్గర ఉన్న బంగారం మొత్తం ఈ రోజు అమ్మేస్తున్నాను. ఎందుకు ఏంటి అదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, నమస్తే, అందరికి బాగున్నారా? నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. సో నేను డిసైడ్ అయ్యాను రాత్రి, ఈ రోజు నా దగ్గర ఉన్న బంగారం మొత్తం, అంటే నేను ఇన్వెస్ట్ చేసింది, నేను ఒంటి మీద వేసుకోవడానికి కొనుక్కున్నవి, ఇలాంటివన్నీ కూడా ఈ రోజు అయితే అమ్మేయాలని డిసైడ్ అయ్యాను. దానికి తగ్గ కారణాలు ఏంటో ఈ వీడియోలో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ దగ్గర కూడా బంగారం ఉందా? మీరు కూడా అమ్మాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకా కొనాలనుకుంటున్నారా? ఇలాంటి ఏమన్నా సరే ఈ వీడియో చూస్తే ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది. సో నేను ఎందుకు అమ్మాయి అని అనుకుంటున్నానంటే, యాక్చువల్లీ ఇప్పుడు నా దగ్గర ఉన్న బంగారం మొత్తం కూడా వెయిట్ వేస్తే దాదాపు 150 నుంచి 160 గ్రాముల పైన ఉంది. సో ఒక 150 గ్రాములు మనం టార్గెట్ పెట్టుకుందాం. సో ఈ 150 గ్రాముల బంగారం నేను దాదాపు సంవత్సరంన్నర క్రితం కొన్నాను. అంటే అన్ని ఒకేసారి కొన్నాను కదా, అప్పుడప్పుడు కొంచెం కొంచెం కొన్నాను. సో అలాగే నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఈ 150 గ్రాముల బంగారానికి చూసుకుంటే, 1 సెకండ్, నేను కొన్నది వచ్చేసి 67,500 రేటు ఇంచుమించు నేను కొన్నప్పుడు. సో 150 గ్రాములకి యావరేజ్ 67,500 రేట్ వేసుకుంటే, నేను ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు దాకా 10 లక్షల రూపాయల 12,500 రూపాయలు అయితే నేను ఈ బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను అమ్మేస్తే, ఈ రోజు దాన్ని అమ్మేసుకుంటే నాకు వచ్చే బెనిఫిట్ వచ్చేసి ఈ రోజు బంగారం ధర దాదాపుగా 1,67,500 రూపాయలు ఉంది. సో ఆ రేట్ మీద క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు వస్తుంది వచ్చేసి 25,12,500 రూపాయలు వస్తున్నాయి. సో ఇందులో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 10,12,500 రూపాయలు తీసేస్తే నాకు దాదాపుగా 15 లక్షలు అనేది లాభం వచ్చింది, కేవలం సంవత్సరం నుంచి సంవత్సరాల గ్యాప్ లో. సో చాలు, నాకు మరీ అత్యాస లేదు. అసలు ఇంత పెరిగిద్దని కళలో కూడా అనుకోలేదు. ఇంకా పెరిగింది, త్వరలో 2 లక్షలు కూడా అభివృద్ధి అని అంటున్నారు. కొంతమంది ఉన్న బలంగా పడిపోద్ది అంటున్నారు. ఎవరి అంచనాలు వాళ్ళకుంటాయి, ఎవరి క్యాల్కులేషన్స్ వాళ్ళకుంటాయి. అటు మనం పెరుగుతుంది అని చెప్పిన వాళ్ళని కూడా మనం లెక్కలోకి తీసుకుందాం, అలాగే తగ్గిపోద్ది అని చెప్పిన వాళ్ళని కూడా మనం లెక్కలోకి తీసుకుందాం. అది పెరిగినా తగ్గినా నాకైతే ప్రస్తుతానికి సంబంధం లేదు. ఎందుకంటే నేను ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసమే ఈ బంగారాన్ని అయితే అమ్మాయాలనుకుంటున్నాను. నిన్ననే షాద్నగర్ దగ్గర ఒక ల్యాండ్ అయితే చూడడం జరిగింది. అది ఇప్పుడే మున్సిపాలిటీ అయింది. సో డెఫినెట్ గా 2-3 సంవత్సరాలు అది డెఫినెట్ గా చాలా చాలా పెరిగింది. పైగా దాదాపు 300 గజాల ల్యాండ్ నాకు వస్తుంది, కేవలం 40 లక్షల లోపే, 35 లక్షలు ఆ బడ్జెట్ లో వస్తుంది. సో దాని మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటే నా లెక్కల ప్రకారం ఖచ్చితంగా ₹1 కోటి అయితే అయింది నెక్స్ట్ 2 years లో. ఎందుకంటే అది మున్సిపాలిటీ అయింది, డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. సో నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ గురించి ప్రమోషన్ చేయడానికి కాదు కాబట్టి ఆ వెంచర్ ఏంటి అవేంటి ఆ డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు. మళ్ళీ చెప్తే ఏదో కమర్షియల్ కింద అయిపోద్ది. సో మరి ఇంత బంగారం రేటు పెరుగుతున్నప్పుడు ఎందుకు ల్యాండ్ కొనడం? అంటే ఇల్లు కొనాలి, ఇల్లు కట్టాలి అనేది ప్రతి ఒక్కరి కల కదా. నేను కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పెద్దగా ఒక ఇల్లు కట్టుకోవాలి, 300 గజాలు అని ఎప్పటి నుంచో ఒక కోరిక. సో ఆ కోరికని ఈ బంగారం మీద నేను అప్పుడెప్పుడో తెలిసి తెలియక సరదాగా చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నాకు ఇంత లాభం అయితే ఇస్తుంది. సో ఉంచుకుంటే ఇంకా పెరగొచ్చేమో చెప్పలేము, బట్ పెరిగినా పెరగకపోయినా పర్వాలేదు, నేను అమ్ముకుంటాను. అమ్ముకున్న దాంట్లో వచ్చిన దాంట్లో మళ్ళీ ఎంతో కొంత నేను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తా మార్కెట్ ని బట్టి. బట్ ప్రస్తుతానికి అయితే నేను అనుకున్న గోల్కి చాలా దగ్గర వరకు తీసుకొచ్చిన ఈ బంగారానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో ఎవరు కూడా అచ్చస్కి అయితే ఎక్కువ పోవద్దు. ఒక టార్గెట్ పెట్టుకుంటాం, అసలు మేము పెట్టుకున్న టార్గెట్ 1,20,000 అయితే దాన్ని మించి 1,67,000 అయిపోయింది. సో వెరీ వెరీ హ్యాపీ. సో అందుకని అమ్మాలనుకుంటున్నాను. అండ్ ఇంకా బంగారం మీరు కూడా అమ్మాలనుకుంటే ఈ జిఎస్టీలు, ట్యాక్స్లు, తరుగులు అవి ఇవి పోకుండా ఎలా అమ్మాలి, ఎక్కడ అమ్ముకుంటే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే హైదరాబాద్, సికింద్రాబాద్, లైక్ తెలంగాణ ఏరియా వాళ్ళకైతే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను. అలాంటి వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి, మీరు ₹1 కూడా దాచుకోకుండా మీరు బంగారం అమ్ముకోవచ్చు. సో అది మ్యాటర్. సో ఈ విషయాన్ని మీకు హ్యాపీగా షేర్ చేయాలనుకున్నాను. సో ఎక్కువగా చేసుకోకుండా ఉన్నంత వరకు లాభాలు చాలా అనుకున్న వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే, ఎక్కడైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా అమ్ముకోండి. లేదు మేము ఇంకా దాపెట్టుకుంటాం, మాకు ఇంకా పెరిగింది, 2 లక్షలు అయిపోద్ది, 3 లక్షలు అయిపోద్ది అంటే అది మీ అదృష్టం మీద రాసి పెట్టుంటుంది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది అంతే. సో వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సతీష్ విజన్ ఛానల్. నేను కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.